పరిశుద్ధమైన ప్రేమాన్న మా తండ్రి, పరలోకమందున్న గొప్ప దేవ, జీవముల తండ్రి, కృపామయుడ, సర్వోన్నతుల సర్వాధికారుల ప్రభావాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రభు మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నేను మందిరంలో అయా మరి యవ్వనస్తులుగా ఉన్నటువంటి నీ బిడ్డలకు నా తండ్రి అయా నీ వాక్య పరిచర్య చేసినందుకు ప్రభా, అయా నీ దైవజనులను నడిపించి మరి అయా రాజమండ్రి నుంచి ఇక్కడికి నడిపించి వారి ద్వారా నా తండ్రి బిడ్డలకు అయా మరి ఏ తండ్రి ఈ లోకంలో ఏ రకంగా మరి ఉండాలనేటువంటి నీ యొక్క మహిమ ద్వారా బిడ్డలకు బయలుపరుస్తా దాసుల ద్వారా అయా బయలుపరుస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా మరి ఇప్పుడు సెకండ్ వర్తమానం అందిస్తుండగా ఆ దైవజనులతో మీరు మాట్లాడి ప్రభా మా తండ్రి అయా తండ్రి మరి ఏ వాక్యం అయితే చెప్పని అంటున్నాడు ప్రభా, ప్రతి బిడ్డ హృదయాలను తండ్రి మీరు ఫలింపచేసిన తండ్రి మరి ఈ లోకంలో తండ్రి మంచి అయా బిడ్డలుగా మరి తండ్రి ఆశ్రదించబడేలాగున ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తట్టుబడి ప్రతి మాష దేవాలయ స్తోత్రాలు తండ్రి. అయా మరి విని గ్రహించుకునే అయా మరి లోకంలో తండ్రి అయా మరి చెడు వాటికి మరి వెళ్ళకుండా నా తండ్రి నీ మా యొక్క మంచి తండ్రి మంచి కొరకు ప్రభావం వెతికేటువంటి నీ బిడ్డలుగా వారిని ఆశీర్వదించి దీవించి వినటువంటి మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసు రావును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి థ్యాంక్ యూ సార్. మనం ఒకటి అందరం గ్రహించాలి ఏంటంటే దేవుని ప్రణాళిక లేకుండా మనం ఇక్కడ ఉండలేదు. మరి సార్ను ప్రత్యేకపరుచుకొని అభిషేకించుకొని బిషప్ గారు మన దగ్గర దొరకాలంటే కష్టం, కానీ దేవుని నడిపింపు ఆయన అనుభవమే కాదు, ఆయన దేవుని దగ్గర ఉండి మరి ఎన్నో సంవత్సరాలు కనిపెట్టి ప్రభుతో మరి ప్రభు దర్శనాల ప్రకారమే నడిపింపబడుతున్నారు. రెండవ వర్తమానం మరి అందిస్తున్నాగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది నాతోనే దేవం మాట్లాడు, నన్ను దర్శించమని. ఆయన వాక్యం విడుదలైతే ఏమైందంటే యేసయ్య వాక్యం విడుదలైతే స్వస్థత కలుగుతుంది. మరి పాపం నుంచి విడుదల, దయ్యాలు ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. అనేక మందికి స్వస్థత కలుగుతుంది, మార్మల్స్ పశ్చాత్తాప ఇవన్నీ ప్రభు వాక్యంలో ఉన్న దర్శిస్తారు. అయ్యేవారికి సమయం ఇస్తున్నాం. పెట్టుకుంటారు. మంచిది. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రస్తుతం వందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి మళ్ళా ఇలాగా కలుసుకోవడం, నేను ఈ మధ్యలో రావడం దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మంచిది. ఉదయకాల సెషన్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మొదటిది నేను దేవుని వాక్యాన్ని చదవాలి. రెండవది కొంచెం పెద్దగా లోకంలో ఉన్న వాటి దీన్ని చూడకూడదు. తర్వాత కన్ను గురించి తెలుసుకున్నాం, ప్రత్యేకంగా ఉండాలని. తర్వాత రక్షించబడాలని తెలుసుకున్నాం. తర్వాత దేవునితో సహవాసం చేయాలని తెలుసుకున్నాం. నేను వాక్యంలోకి వెళ్ళక మునుపు నేను నా లవ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా. 2 నిమిషాలు ముగించేస్తాను లవ్ స్టోరీ. దీనికి అందరూ యవనస్తులు కదా, లవ్ స్టోరీ చెప్తే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా నువ్వు నాకు నచ్చావు నేను వెళ్ళిపోతా, రకరకాల టైటిల్స్ రకరకాల సినిమాలు వస్తూ ఉన్నాయి. సరే, ఏదేమైనా నేను దేనికంటే లోపల అన్నం ఉంటుంది, సో దాన్ని మనం ఏం చేసి దానికి నిద్రపోవడానికి ప్రయత్నింపజేస్తూ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ నా లవ్ స్టోరీ చెప్పి తర్వాత వాక్య వంశంలోనికి వెళ్తాను. నేను 97వ సంవత్సరంలో మా తాతగారు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి నన్ను చూసింది. ఒక అమ్మాయి నన్ను చూసిందంటే నేను అమ్మాయిని చూసినట్టే కదా. చూసింది, పక్క నవ్వింది, నేను కూడా నవ్వుగా ఆహా భలే ఉందిలే అనుకున్నా. కొత్త వయసు, అప్పుడప్పుడు నూనె వేసాలి, అబ్బాయి వచ్చినది గడ్డం వస్తుంది నాకు. సో ఇట్లుంది పరిస్థితి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో ఆ టైంలో ఆ అమ్మాయి నేను చూడగానే ఐ లవ్ యూ చెప్పింది. అంత అందంగా ఉన్నానేమో మరి. సరే, నేను నచ్చాను కదా, నేను కూడా ఐ లవ్ యూ చెప్తా. సరే, అమ్మాయి నా ఒక్కటికి చెప్తే బాగుండేది. పక్కన మా బాబాయ్ కూడా చెప్పింది. సరే, మా బాబాయ్ ఫుల్ హ్యాపీ. ముద్దు పెడతావా అని అడిగా. పెడతాను. ఆహా ఇంకా హ్యాపీ. ఇక ఇట్లా సాగుతుంది వ్యవహారం. ఒక పక్క మనిషి చచ్చిపోయి ఉన్నాడు, మేము ఈ వ్యవహారంలో ఉన్నాం.
సరే మా బాబాయ్కి నాకు ఇద్దరు గొడవైంది. రే నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు ప్రేమిస్తే అని అంటాడు ఆయన. నేను ప్రేమించాను బాబాయ్ నువ్వు ప్రేమిస్తా అన్నా అంటే నేను. సరే మొత్తం మీద పెద్దోళ్ళకి వెళ్ళింది పంచాయతీ. ఏది ఆయన గుర్తుపెట్టిన 3వ రోజు తర్వాత పెద్దోళ్ళకి పంచాయతీ వెళ్తే వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఏంద్రా వీళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతారు చిట్టాచిల్లి పోయి అంటే నాకేం అమ్మాయి చెల్లి అడ్డం కూతురు లవ్ సరే బాగుంది కదా. సో అదే నా ఫస్ట్ లవ్, అదే నా లాస్ట్ లవ్ కూడా. తర్వాత నా భార్యను ప్రేమిస్తున్నాను, అంతకంటే ముందుగా దేవుడిని ప్రేమిస్తున్నాను. సో నేను చెప్పాలనుకున్న విషయాలు, మనం దేవుని వాక్యంలో చాలా విలువైన సంగతులు యవనస్తుడికి బోధిస్తూ వచ్చాడు. యవనస్తుడు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎక్కడి నుంచి ప్రత్యేకంగా ఉండాలి అంటే లోకములో నుంచి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. లోకములో నుంచి బయలువెడలు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండటానికి 3 విషయాలు తెలుసుకున్నాం. 1, నీ కన్ను ప్రత్యేకంగా ఉండాలి. 2, నువ్వు రక్షించబడే వ్యక్తివై ఉండాలి. 3, దేవునితో సహవాసం చేసే వ్యక్తివై ఉండాలి. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉండాలి. 4వ విషయం ఏంటి? పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఏమంటాడంటే ఇదిగో నీ హృదయమే నా ఆలయం, నీ హృదయమే నా ఆలయం. ఆలయంలో దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు హృదయం అనే ఆలయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు అంటే దానికి బలమైన కారణం ఏంటంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉంది అని అర్థం. అయితే నేనంటాను, నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? పరిశుద్ధంగా ఉంటే ఆయన నీ హృదయంలో ఉండటానికి ఇష్టపడతాడు. ఎప్పుడు వరకు అంటే అప్ టు ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం అంతవరకు ఆయన నీలో ఉండటానికి ఇష్టపడతాడు. కానీ మనము మన పరిశుద్ధతను చెడగొట్టుకుంటున్నాం. ఏమండి? మన దేహాన్ని చెడగొట్టుకుంటున్నాం. మన దేహంలో ఉన్న ప్రతిదాన్ని పవిత్రత అంతటినీ చెడగొట్టుకుంటున్నాం. ఏమండి? చెప్తాను మీకు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, 4 వ్యక్తులు ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అని వారు. 1వ అధ్యాయంలో మనం చదవచ్చు దానియేలు 1వ గ్రంథంలో. అక్కడ వారు కొంతమంది బానిసలను పట్టుకొస్తారు, వీళ్ళని పట్టుకొస్తారు. అయితే అక్కడ జరిగే సందర్భం ఏంటంటే మిగిలిన వారికి అందరికీ రాజభోజనం పెట్టాలని ఇష్టపడతారు. ఈ 4 వ్యక్తులు మాత్రం రాజు భుజించు భోజనము చేయుటకు వారు ఇష్టపడక అనే మాట రాస్తారు. రాజు భుజించు భోజనము చేయుటకు వారు ఇష్టపడక అని రాస్తాడు. సో వీళ్ళేమో రాజభోజనం తినడానికి ఇష్టపడలేదు, వారేమో తినడానికి ఇష్టపడ్డారు. తీరా ఒక 1 నెల రోజుల తర్వాత ఎవరు బాగా యాక్టివ్గా ఉన్నారంటే రాజభోజనం భుజించిన వారు మాత్రం షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అని వారు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళేమో ఇన్యాక్టివ్గా ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే తిండి విషయంలో కూడా వారు పరిశుద్ధత కోరుకున్నారు. తిండి విషయంలో వారు పరిశుద్ధత కోరుకున్నారు. నేనేమంటానంటే మరి నువ్వు తినే తిండి విషయంలో పరిశుద్ధత ఉందా? దేవుడు ఏం చెప్పాడు? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీటి అందే కానీ ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటికి నమస్కరింపకూడదు అని దేవుడు చెప్తా ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఏమండి? పెడుతున్నారు లేని తినేస్తున్నాం. ఎక్కడుంది మన దగ్గర పరిశుద్ధత? మన శరీరానికి పరిశుద్ధత ఉందా? ఏమండి? సో మన వ్యక్తిగత జీవితాలను దేవునికి పరిశుద్ధముగా సమర్పించుకోవాలి. అందుకే పౌలు అంటాడు, అయ్యా అదిగో బలియాగముగా నీకు అర్పించడానికి నేను సిద్ధముగా ఉన్నా. ఏమండి? యోహాను కాల్చబడ్డాడు, నూనెలో వేపబడ్డాడు. పద్మాసు దీపము పంపక మునుపు నూనెలో వేపబడ్డాడు. దేనికయ్యా అంటే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎక్కడ వేరు దానికి అవకాశం ఇవ్వలేదు. స్టెఫను పరిశుద్ధుడు,
ఎందుకంటే మాట్లాడతాడు కాబట్టి, ఓ అగ్గిప్పరాజా, ఇదిగో పరలోకమందు కనబడు ఆ దర్శనకు. ఏ దర్శనము? ఇదిగో దేవుడు సింహాసనం మీద కూర్చున్నట్టు ఆయన కుడిపార్శ్వమున కుమారుడైన దేవుడు కూర్చున్నట్టు నేను చూస్తున్నాను. అది నిజమేనా? అది నిజమే కదా. నిజమే కాబట్టి తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు అక్కడ స్టెఫను. అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపారు అతన్ని. మనం పరిశుద్ధంగా బ్రతకటానికి మనం ప్రయత్నం చేస్తూ మన జీవిత అంతం వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. ఎవరు చేయగలరు? యవనస్తులు మాత్రమే. పిల్లలు చెప్తే వింటారా? పెద్దవారు చెప్తే అయ్యా మా బతికి ఇప్పుడు దాకా వచ్చేసింది అనుకుంటారు. అదే యవన కాలంలో ఉన్న యవనస్తులు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. నేను ఎలా బ్రతకాలి, నా జీవితాన్ని నేను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. చెవుల ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, మన నడత ద్వారా కానీ, మన చేతుల ద్వారా కానీ, మన శరీరం ద్వారా కానీ ఎక్కడ అపరిశుద్ధతకు చోటు ఇవ్వకూడదు. ప్రభు ఆ 3 చీలాల మధ్య వేలాడడానికి కారణం ఏంటంటే మనం కాళ్ళతో చేసిన పాపాలకు, మనం చేతులతో చేసిన పాపాలకు. ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టడానికి కారణం ఏంటంటే మన తలంపుల ద్వారా చేసిన పాపాలకు ఆయన తలలో ముండ్ల కిరీటం ముచ్చబడింది. ఆయనని 39 గొర్రెల దెబ్బలు కొట్టారు. ఎందుకు కొట్టారయ్యా అంటే ఇదిగో మన శరీరంతో చేసిన పాపాలకు ఆయన శిక్ష అనుభవించాడు. పరిశుద్ధముగాను దేవునికి సజీవ యాజకులైపోయాడు ఆయన. మన దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధంగా బ్రతకటం అలవాటు చేసుకోవాలి. ఇది 4వ విషయం. తర్వాత 5వ విషయం జ్ఞాపకం చేస్తాను. నమ్మకత్వం. ప్రత్యేకంగా ఉండేవారు నమ్మకంగా ఉంటారు. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా దగ్గరగా చదివి సహాయం చేయగలరు? కీర్తనల గ్రంథం నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఎవరట? నమ్మకస్తులైన వారి కొరకు ఎవరు కనిపెడుతున్నారు? దేవుడు కనిపెడుతున్నాడు. దేవుడు కనిపెట్టే వారిలో మనం ఉన్నామా? దేవుడు కనిపెట్టే వారిలో మనం ఉన్నామా? ఆయన నమ్మకత్వంలో మనం కనపెడితే మనం ఆయనకు పరిచారకులు అవుతాం. మనం కనపడుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఒక సందర్భాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తాను. మోషే గురించి సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకం ఆయన వాడు. వన్ అండ్ ఓన్లీ పర్సన్ మోజెస్. ఆయన మాత్రమే దేవుని నమ్మకత్వంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మోషే గురించి. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కువ టైం తీసుకోవట్లేదు కానీ సమయం ఎక్కువ లేదు. నేను అంటున్నాను, దేవుడు కనిపెట్టే నమ్మకస్తుల్లో నువ్వు ఉండవా? అట్ ద సేమ్ టైం నీ తల్లిదండ్రులు నిన్ను నమ్ముతున్నారా? నీ తల్లిదండ్రులు నిన్ను నమ్ముతున్నారా? దేనికి? నీకు బట్టలు ఇచ్చేది వాళ్ళే, డబ్బులు ఇచ్చేది వాళ్ళే, పుస్తకాలు ఇచ్చేది చెప్పండి, పుస్తకాలు ఇచ్చేది, పెన్నులు ఇచ్చేది, నీకు బూట్లు కావాలంటే, నీకు డ్రెస్ కావాలంటే, చిరిగిపోయిన ప్యాంట్లు కావాలంటే చెప్పరేంటండి? ఇప్పుడు వేసుకుంటే అందరూ చిరిగిపోయిన ప్యాంట్లేదా? కుట్ని వేసుకుంటే ఎవరైనా ఫీల్ అవుతారని చిరిగిపోయిన వేసుకుంటారు. సరే, ఏది చేయాలని ఎవరు ఇస్తున్నారు? తల్లిదండ్రులు ఇస్తున్నారు. మరి తల్లిదండ్రులకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఎందుకు నమ్మట్లేదు? నువ్వు బయట ఒకలాగా ఉంటున్నావు అమ్మ వాళ్ళ ముందు. ఒక చెల్లెలు నాకు ఫోన్ చేసింది. నేను ఇలాగే నమ్మకత్వం గురించి దాదాపు 1.5 డే మాట్లాడితే అమ్మాయి చేసిన పని ఏంటంటే, నేను రాయమని చెప్పాను కదా, రాసింది, దాని కింద నెంబర్ కూడా వేసింది. ఏమని రాసిందంటే, అన్న రోజు మా అమ్మ, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, రోజు నన్ను ముందు పంపించి వెనకాల వచ్చిందన్న. ఆ
తర్వాత మళ్ళీ కాలేజ్ అయిపోయడానికి నేను వస్తానన్నా అని చెప్పింది. ఏదో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంగతి. సరే నేను ఫోన్ చేస్తే ఏందమ్మా ఇలా రాసేవు స్లిప్, ఫోన్ నెంబర్ వద్దన్నానుగా వేసావు ఏందని అడిగాను. అడిగితే ఆనా మీరైతే ఎప్పుడైనా ఒకసారి రిప్లై ఇస్తారు కదా అందుకని నేను వేసాను అంది. సరే మంచిది అనుకోకుండా తూర్పుగోదావరి జిల్లా లక్కవరం అనే ప్రాంతంలో యూత్ రిట్రీట్కి నేను వెళ్ళినప్పుడు అమ్మాయి వచ్చారు. సరే ఒకసారి నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అమ్మ అన్న. నేను ఎప్పుడు వెళ్ళినా నేను ఒక్కడు వెళ్ళను, నాతో పాటు పాస్ గారు అక్కడ ఉన్న స్థానిక పాస్ గారు తీసుకొని వెళ్తా. ఎదురుగలిసి వెళ్ళాం. ఎదురుగలిసి వెళ్తే పాస్ గారు నేను కూర్చున్నాం, వాళ్ళ అమ్మగారు వచ్చారు కూర్చున్నారు, అమ్మాయి వచ్చింది నిలబడుకోనుంది. నేను అన్నాను అమ్మ ఎందుకు భద్రకమే ఉంది నువ్వు కూడా కూర్చోమ్మన్నా. కూర్చోలే 3 సార్లు చెప్పా కూర్చోాలా, 4 సార్లు చెప్పా కూర్చోాలా, 5వ సార్లు నువ్వు కూర్చోబోతు నేను వెళ్తానన్నా. అనేసరికి అమ్మాయి అంటుందో అంకుల్ అన్న నేను కూర్చుంటే నా ప్యాంట్ ఎందుకు పోయింది అన్న అంటుంది. అంత టైట్ ప్యాంట్ వేస్తుంది ఆ తల్లి. సరే ఏం చేస్తుంది పోనీ. సార్ తర్వాత విషయం ఏందయ్యా ఏందమ్మా మీ కూతురు ఇట్లా అనుమానిస్తున్నారంటే ఆమె చెప్తుంది అయ్యా నా కూతురి ప్రవర్తన మీద నాకు నమ్మకం లేదు. నేనన్నాను నీ ప్రవర్తన మీద మీ అమ్మకు నమ్మకం లేదు, అందుకు మీ అమ్మ నిన్ను వెంటాడుతుంది, ఏ విషయంలో నీకు నచ్చలేదమ్మా మీ అమ్మాయి అన్న. అప్పుడు ఆమె చెప్తుంది నా కూతురు వేసే డ్రెస్సింగ్ విషయంలో, నా కూతురు ప్రవర్తన విషయంలో నాకు నమ్మకం లేదని చెప్పింది. నమ్ముతారా? ఏమండి మనం వేసే వస్త్రాలను బట్టి కూడా మన తల్లిదండ్రులు మనల్ని రోజు రెగ్యులర్గా నార్మల్గా ప్యాంటు తొక్కేసుకొని ఇట్టు వెళ్తుంటాం. ఒకరోజు ఏం చేస్తావు తక్కేసుకుంటావు, షూ వేసుకుంటావు, ఎందుకు మా ఊడి వేస్తున్నాడే అంతేగా మన భాషలో చెప్పాలంటే. అప్పుడే టక్కేసుకుంటాడు, షూ వేస్తాడు, ఏంటంటే ఇక వేస్తున్నాడు సైడ్ పడతానికి వెళ్తున్నాడు అనే ఉద్దేశంలో తల్లిదండ్రులు ఉంటారు. సో వారికి నీ మీద నమ్మకం ఉంటుందా, కూతురుగా నీ మీద నమ్మకం ఉంటుందా అని మాట్లాడితే ఆ చెల్లెలు నేను ప్రార్థించి వెళ్ళాను మీరు నమ్మండి అక్కడే మోకరించి ఆ తల్లి కాళ్ళు పట్టుకొని క్షమాపణ. సో నేనేం చెప్తున్నానంటే మన మీద మన తల్లిదండ్రులకు నమ్మకం ఉండాలి. మన తల్లిదండ్రులకు మనమే నమ్ముకుంటే దేవుడు కూడా నిన్ను నమ్ముతాడు. నీ తల్లిదండ్రులు నీ మీద నమ్ముకోలేదు, దేవుడు ఏం నమ్ముతాడు? సో మనం ప్రత్యేకంగా ఉండాలంటే మనము నమ్మకమైన వారిగా ఉండాలి. స్కాట్లాండ్ దేశంలో హెలెన్ అనే ఒక సిస్టర్ ఉన్నారు. అమ్మాయి బతికింది 21 సంవత్సరాల భూమి మీద, తర్వాత చనిపోయింది. తన 14వ ఏట యేసు ప్రభువుని తెలుసుకుంది. ఎప్పుడు తెలుసుకుంది? కొంచెం గట్టి చెప్పండి, తిని మాట రావట్లేదా? చెప్పండి. తన 14వ ఏట యేసు ప్రభువుని తెలుసుకుంది. 7 సంవత్సరాలు దేవుడి కొరకు నమ్మకంగా బ్రతికింది. ఆ సోదరి చేసిన పని ఏంటంటే ప్రతి దినము ప్రార్థన చేసేది. 210 మంది మిషనరీస్ కోసం ప్రతిరోజు ప్రార్థన చేసేది ఆ సోదరి. అయితే తాను కాలేజీకి వెళ్ళే రోజుల్లో 17వ ఏట కాలేజీకి వెళ్తారు కదా, కాలేజీకి వెళ్ళే రోజుల్లో సిగరెట్ తాగేవాడు కూడా హెల్ని చూసి పక్కన పడేసేవాడు. అమ్మో హెల్ని వస్తుంది, ప్రార్థనా పరురాలైన తల్లి. వాళ్ళ లెక్చరర్స్ కూడా, వాళ్ళ కాలేజీలో లెక్చరర్స్ కూడా హెలెన్ని చూసి భయపడేవాళ్ళంట. అమ్మాయి ముఖాన్ని చూడడానికి భయపడేవారంట. ఏందయ్యా అంటే ఈ తల్లి ప్రార్థనా పరురాలైన అమ్మాయి. 21వ ఏట తను చనిపోయినప్పుడు 210 మిషనరీస్ వచ్చారు అక్కడికి అమ్మాయి సమాధి కార్యక్రమానికి. మీరందరూ ఎవరయ్యా అంటే మీకు తెలియదేమో, ఈ అమ్మాయి మా కోసం దేవుడి సన్నిధిలో నమ్మకంగా ప్రార్థించేది. తమ్ముడా చెల్లి, నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? నువ్వు నమ్మకంగా దేవుడి కొరకు బ్రతుకుతున్నావా? నీ తల్లిదండ్రుల దగ్గర నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నావా? ఒకవేళ అది లేకపోతే ఈ రోజు నుంచి అయినా ప్రయత్నించింది. 6వది పరిచర్య. ప్రత్యేకంగా ఉండాలంటే నువ్వు పరిచర్య చేసేవాడివై ఉండాలి. పరిచర్య చేసేదానివై, పరిచర్య చేసేవాడివై ఉండాలి. ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? పరిచర్య. కొంచెం గట్టిగా చెప్పండి. పరిచర్య చేయాలి. ఇంకొంచెం గట్టిగా. పరిచర్య చేయాలి. ఇంకొంచెం గట్టిగా. పరిచర్య చేయాలి. విన్నారు కదా? సోమన్న
ఇంకో 10 కిలోలు చికెన్ తెప్పించండి, ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడతారు. ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇంకొంచెం గట్టిగా, పరిచర్య చేయాలి. ఇంకొంచెం గట్టిగా, పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలి. పరిచర్య చేస్తే నువ్వు ప్రత్యేకంగా ఉన్న వ్యక్తిని, ప్రత్యేకంగా ఉన్న వ్యక్తురాలు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, పరిశుద్ధ గ్రంథంలో, నేను నా మాటలు కాదు ఇది, సమూయేలు గ్రంథంలో సమూయేలు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన దేవుని మందిరములో ప్రతిదినము యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడట? ఎవరికి? కొంచెం చెప్పండి, ఎవరికి? ఇంకొంచెం గడి చెప్పండి, ఎవరికి? ఆయనేమో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. మనమేమో చర్చిలో పరిచర్య చేయాలంటే పాస్టర్ ఇప్పుడు వస్తాను వెళ్ళిపోతున్నాడు చాలా మంది. అమ్మా నిజమేనా? ముందుకు వచ్చాను, కళ్ళతో పెట్టుకుని రాసుకుంటాను అమ్మాయి. నిజమేనా? పరిచయం చేయమంటే ఏం చేస్తారు? అయ్యగారు ఇప్పుడే పని ఉంది, ఇంట్లో బోలు కట్టగాలి, ఇప్పుడే పని ఉంది, బట్టలు ఉతకాలి, ఇప్పుడే మా అమ్మ బయటికి పోతుంది, అన్నం కూర ఉండాలి. అదే మొక్కల్లో అయితే వీళ్ళు మామూలుగా సంవత్సరం నుంచి ఇంట్లో నీళ్ళు కూడా తీసుకురారు. చర్చిలో నీళ్ళు తీసుకురామంటే అయ్యగారు ఇంట్లో నీళ్ళు తీసుకురామన్నారు, వెళ్ళిపోతారు. దేవునికి చిన్న బాలుడైన సమయంలో ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు. ఎవరొస్తున్నారా? దేవునికి పరిచయం చేయడం నేర్చుకోండి. దేవుని పరిచయం చేయడం నేర్చుకోండి. అప్పుడు దేవుడు మనం ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. సమూయేలు ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే, ఇశ్రాయేలుకు మొట్టమొదటి ప్రవక్త ఎవరయ్యా అంటే ఎవరు? సమూయేలే. జడ్జెస్ న్యాయపాలకుల తర్వాత ప్రవక్తగా ఉంది సమూయేలే. అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకయ్యా అంటే తన చిన్ననాటి నుండే దేవునికి పరిచయం చేయడం నేర్చుకున్నాడు. నేను అంటున్నాను, ఓ తల్లి మీరు కూడా చర్చికి వెళ్తున్నారు, ఏదో చర్చికి ఈ చర్చికి అని కాదులే, మీరు పరిచయం చేస్తున్నారా? దేవుడి సంఘంలో పరిచయం చేస్తున్నారా? ఏమండి? పరిచయం చేయడం అంటే చాలామంది అన్నం కూరలు అంటాం. అబ్బో, మా బాపట్లలో కాపుల కుటుంబం, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు కానీ నాయుళ్ళు అంటారు అటువైపు. వాళ్ళు ప్రభు నమ్మారు, యేసు ప్రభు నమ్మారు. వాళ్ళు మొత్తం 5 సంతానం. మీరు ఇప్పుడు బాపట్లో వచ్చిన నాతో చూపిస్తాను. 5 సంతానం. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మారని ఆ కాపు పాలు ఉందన్నమాట. ఆ పాలలో నుంచి వాళ్ళు వెళ్ళేశారు. ఆ ఇంటికి ఎవరు వెళ్ళడానికి లేదు, వాళ్ళ ఇంట్లో తినడానికి లేదు, వీళ్ళు ఎవరింటి వెళ్ళడానికి లేదు. అయితే వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, బుధవారం శనివారం వచ్చి చర్చి ఊడుస్తారు, ఆదివారం చర్చి ఊడుస్తారు, పట్టలు వేస్తారు వాళ్ళే. ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత పట్టలు కూడా వాళ్ళే పడి వెళ్ళిపోతారు. దాదాపు నాకు 46 సంవత్సరాలు, నాకంటే ముందు నుంచే వస్తున్నారు వాళ్ళు చర్చికి. 50 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, వాళ్ళ పెద్ద అబ్బాయి హెచ్ఎండి కంపెనీ పెద్ద మేనేజర్, ఓకేనా. రెండో అమ్మాయి ఒక ప్రముఖ కంపెనీలో ఆమె మేనేజర్గా పనిచేస్తుంది. మూడో అమ్మాయి మెప్మా ఉంటుంది, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టరు. 4వ అమ్మాయి అంగన్వాడీ డైరెక్టరు. 5వ అమ్మాయి కాలేజీలో వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత బ్లెస్సింగ్స్ వాళ్ళకి వచ్చాయంటే, యవ్వన కాలం ముందు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కాదు, పిల్లలు కూడా పుట్టారు, వాళ్ళు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. యవ్వన కాలం ముందు దేవుని సన్నిధిలో, దేవుని చర్చిలో వారు పరిచయం చేయడం ప్రారంభించారు. అందుకే వారు ఆశీర్వదించబడ్డారు. యవనస్తులారా, మీరు పరిచయం చేయడం నేర్చుకోండి. అమ్మలారా, మీరు పరిచయం చేయడం నేర్చుకోండి. మీటింగ్లు అంటే ఇళ్ళకాడుండి చర్చికి రాకుండా ఉండబాకండి. అర్థమైందా? దేవుని పరిచయం చేయడం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. చివరిగా మరొక విషయం, యవనస్తులైన వారు ప్రత్యేకంగా ఉన్నారంటే వారు ప్రార్థించేవారై ఉండాలి. ఎవరు ఉండాలి? చెప్పాలి గట్టిగా. ఏమై ఉండాలి? వారు ప్రార్థించేవారు. వారు నిత్యము మూలుగుచున్న వారి వలె వారి మూలుగులు దేవుని సన్నిధిలో వినబడాలి.
ఎప్పుడు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన శరీరధారి అనే దినంలో మూలుగులతో కూడిన తన మరణం నుంచి రక్షించగలిగిన వారికి మూలుగులతో కూడిన ప్రార్థన యేసు ప్రభు వారు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అరణ్యరాలను చేశాడు ప్రభు. యవనస్తులారా, మనము ఇదిగో నశించిపోతున్న ఆత్మల కొరకు నీ పక్కనే ఉన్నాడు. వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు ఆత్మహత్య కారణం తన వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు. కానీ నువ్వు సువార్త చెప్పకపోవడం, అతనికి నువ్వు ఇదిగో అతని గురించి నువ్వు ప్రార్థన చేయకపోవడం, అది కూడా నీ పాపమే. ప్రతి ఒక్కరి కొరకు మనం భారము కలిగి ప్రార్థించే యవనస్తులమై ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిత్యము మోకరించి నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించాలి. ప్రార్థించకపోతే మన లాంటి వారు చెప్పేదా? మీకు బస్టాండ్లో సులభ కాంప్లెక్స్లు ఉంటాయి తెలుసా? బస్టాండ్లో సులభ కాంప్లెక్స్లు అని ఉంటాయి తెలుసా? 1కి 2కి పోవడానికి ఎమర్జెన్సీ అవసరమైతే. దాని పక్క నుంచి పోతుంటాం మనం. ఎప్పుడన్నా ఆడ పోగానే ఏం చేస్తాం? ఆడవాళ్ళు అయితే చెంగు తీసుకొని ముక్కులు పెట్టుకుంటాం. మనం అయితే చెంగు తీసుకొని ముక్కులు పెట్టుకొని వెళ్ళిపోతాం తొందరగా. అవునా? అంతేగా. దీనికి బ్యాట్మెన్లు వచ్చిద్దని మరి అక్కడ లోపల ఒకడు ఉంటే డబ్బులు తీసుకుంటా, మరి ఆడికి వచ్చిద్దా? చెప్పరేంటండి, సైలెంట్గా ఉన్నారు. మరి వాడు మనిషే కదా. అట్టోళ్ళం మనం. దేనికి? వేల ఆత్మలు నశించిపోతున్నాయి. వేల ఆత్మలు నరకడానికి సిద్ధంగా ఉన్నాయి, నరకానికి వెళ్ళడానికి. నువ్వు మాత్రం అడుగుచున్నాడే అట్లనే ఉన్నావు. భారము కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చే వ్యక్తులుగా మనం ఉండాలి. అటువంటి ప్రార్థన చేయగలిగిన యవనస్తులుగా మీరు తయారవ్వాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు సహాయం చేస్తాడు. పౌలు గారు చెప్పినట్టు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇదిగో మీరు ప్రత్యేకించబడిన వారు, యు ఆర్ సెపరేట్ పీపుల్. ఎవరైనా అంటే ప్రత్యేకించబడిన వారు. లోకమునకు వీరికి ఏ సంబంధం లేదు. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటారు, ఎవరయ్యా వీరంటే, అయ్యా వీరు దేవుని గొర్రెపిల్ల రక్తములో వారి బట్టలు ఉదుకుకున్నవారు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు ప్రత్యేకించబడిన వారు. నేనంటున్నాను, తమ్ముడా చెల్లి, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటున్నావు. ప్రత్యేకించబడితే ఇదిగో నేను చెప్పిన ఈ 7 లక్షణాలు మీద ఉంటాయి. ఒకవేళ లేకపోతే ఆ లక్షణాలు మాకు దయచే ప్రభావ. మేము ఈ లోకం నుండి వేరే ప్రత్యేకించబడి నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతామని ఒక చిన్న తీర్మానం ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. మీరు ఉన్న చోటే కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఉన్న చోటే కూర్చోండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రభా మా దేవానికి వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో మరొక 4 అంశాలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభావానికి స్తోత్రం. ఈ సమయంలో నమ్మకంగా పరిశుద్ధంగా ప్రార్థించేవారుగా మేము ఉంటానికి సహాయం చేయాలి. ఒక చిన్న ప్రార్థన. మన మధ్యలో ఉన్న ప్రేమ గారు వచ్చి చిన్న ప్రేమ చేస్తారు. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, మహోన్నతులైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీ యొక్క ప్రభువా సన్నిధిలో మీ యొక్క విలువైనటువంటి ప్రభువా వాక్యము, మీ మాటలు మరి మేము వింటున్నాం. ఈ విన్నటువంటి మీ యొక్క వాక్యము ప్రతి హృదయంలో అవి ఫలింపచేయండి నాయన. మరి ఎందు నిమిత్తమైతే, ఏ కారణం నిమిత్తమైతే ఈ మీటింగ్ సరైన చేయబడ్డాయో ఆ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చమని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని. ఇంతవరకు దైవజనులను మీరు వాడుకున్నారు తండ్రి. ఇంకనూ ప్రభువా మీరు హెచ్చించండి.
అనేక ప్రాంతాల్లో అనేక నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగినటువంటి వారు అనేక ప్రాంతాల్లో విరివిగా మీరు వాడుకొని దీవించి ఆశీర్వదించమని నజరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం వాక్యం విన్నాం కదా. ఎన్ని లక్షణాలు? 7 లక్షణాలు ఉన్నాయి. సరే, మనము వీటిని మన హృదయంలో భద్రంగా ఉంచుకొని దాని అనుసారంగా జీవిస్తూ ముందుకు వెళ్దాము. ఇంకా మిగతా కార్యక్రమాలకు వెళ్ళడానికి ముందు ఒక చిన్న పాట చేత ఇప్పుడు మనం విన్నాం కదా, ఇవన్నీ కలిగి ఉన్న వారు ఏం చేస్తారంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళు ఎలా ఉంటారు? దేవునితో ఎత్తబడతారు. బ్రతికుంటే, మరణిస్తే తిరిగి లేపబడతారు ఆయన రాకడ సమయంలో. మరి అట్లా ఎంతమందికి ఆశ ఉన్నది? ఆయన చిత్తాన్ని జరిగించాలనే ఆశ ఎంతమందికి ఉంది? కొంతమంది డౌట్గా ఎత్తుతున్నారు, కొంతమంది వెంటనే నేను చేస్తా అన్నది. ఎంతమంది? అందరికీ ఉన్నదా? అయితే ఒకసారి లేచి నిలబడి ఆయన ఒక చిన్న మాట చేత ప్రభా నీ చిత్తం జరిగించడం నాకు ఇష్టమయ్యా అని చెప్తామా? మరి లేచి నిలబడదాం. ఎందుకంటే అన్నం తిన్నాం కదా, కొంచెం కూర్చుంటే నిద్ర వస్తుంది. లేచి నిలబడ్డాం అనుకో, మంచిగా హ్యాపీగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఇది మర్చిపోవచ్చు. సాతాను ఏదైనా నిద్ర మందు తీసుకొస్తే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు వాడు. వెళ్ళబడదామా? పార్టీ ముందుకు వస్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని నామాన్ని బట్టి. మరి ఎంతో దూరం నుంచి, బాపట్ల నుంచి వచ్చి మరి దేవుని నామమున మంచి మాటలు అందించినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. సంఘం తరఫున కూడి వచ్చిన అందరి తరఫున ఈ యొక్క పాట చేత దేవునికి చెప్దాం, ప్రభువా నీ చిత్తం చేయట నాకు ఇష్టమయ్యా అని చెప్దాం. మేమే వాడతాము, వీళ్ళకి వచ్చి ఆ పాట మాకు అవసరం లేదు అని అనుకోవద్దు. అందరూ కలిసి పాడాలి. ఒకటే సైన్ వర్డ్ ఉంటుంది, నీ చిత్తము జరిగించటం నాకు ఎంతో ఇష్టం అని. అది తప్పకుండా అందరూ ఎత్తి పట్టాలని మనం చేస్తున్నా. మనందరికీ 2 చేతులు ఇచ్చాడు. సంగీత వాయిద్యాలు లేవనుకుంటారు కావచ్చు, అసలైన సంగీత వాయిద్యాలు ఉన్నాయి. తరిగిపోనేవి ఏవి కానీ ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. కరెంట్ ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా ఉపయోగించదగిన సంగీత వాయిద్యాలు ఏంటివి? దేవుడు మనలోనే ఉంచాడు సంగీత వాయిద్యాలు. ఏంటి? మన చేతులు. చప్పట్లకు మించింది ఏది లేదు. చప్పట్లు కొడుతున్నట్టు ఒక దైవజనుడు చెప్పంగా నేను విన్నా. చప్పట్లు కొడతా ఉంటే ఈ 2 చేతుల వద్ద సాతాను నలిగిపోతుందట, చచ్చిపోతుందట. అది సో మనం అట్లా చేద్దాము.
యేసు దాని యొక్క ఆ దినానికి జయాన్ని ఎవరు ఆపలేరు. సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు, నన్ను ధైర్యపరచే నా దేవుడు పరాక్రమవంతుడు. సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు, నన్ను ధైర్యపరచే నా దేవుడు పరాక్రమవంతుడు. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము. నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తన దూతలను కావలియుంచి నన్ను కాయును. నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తన దూతలను కావలియుంచి నన్ను కాయును. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చున్నాం. ఏంటి పాడింది మనం? ముఖ్యమైన 2 లైన్లు ఏంటవి? అందరు పాడారు కదా? పాడారా? ఏంటది? అయ్యో పాడనట్టున్నారు, చెప్తలేదు. పాడనట్టున్నారు, చెప్పట్లేదు మీరు. నా వాయిస్ ఎట్లా వస్తుంది? నేను ఒక్కదాన్నే, మీరు ఇంతమంది ఉన్నారు. చెప్పండి ఏంటది? దేవా నీ చిత్తము నెరవేర్చుటే నాకు ఇష్టము. ఇంకా ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము. ఓకే, థ్యాంక్ యూ. మనము ఓకే, చక్కగా పాట పాడి దేవుని మెయింపరిచిన వాకింగ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ సమయంలో మోస్ట్ ఆఫ్ టైం 3:46 అవుతుంది. మేబీ 4:45 5 కల్లా కంప్లీట్ చేస్తాం యూత్ మీటింగ్. సో ఈ మధ్యలో మనకి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి 2 గ్రూప్ డిస్కషన్ డిస్కస్ చేసి తర్వాత స్టేజ్ మీదకి వచ్చి యాక్ట్ చేయాలి. రెండోది వచ్చేసరికి మనం బైబిల్ గేమ్ ఆడతాం. చివరిలో కొన్ని విషయాలు మాట్లాడుకొని కొన్ని విషయాలు తీసుకుంటాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఏదైనా ఉంటే అనుమానాలు ఉంటే దయచేసి మీ దగ్గర ఉన్న నోట్స్లో పేపర్ నుంచి పెట్లో వేయండి. మీ ఫోన్ నెంబర్ కానీ మీ పేరు కానీ రాయమన్నారని ఒక అమ్మాయి రాసింది. మా బావ మక్కని పెళ్లి చేసుకున్నాడు, నన్ను కూడా చేసుకుంటాడు, ఏం చేయమంటామని. అట్లాంటివి కాకుండా దేవుని పరమైన ఏదైనా విషయాలు ఉంటే దయచేసి అటువంటి విషయాలు దేవుని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, లేకపోతే మీ జీవితం ఎలా సాగుతుంది, నా జీవితం ఎలా సాగుతుంటే దాని గురించి సలహాలు ఏదైనా ఉంటే దయచేసి రాసి ఆ పెట్లో వేయండి. మీరు వెళ్ళేటప్పుడు మేము వాటికి ఆ ప్రశ్నలకు మేము సమాధానాలు ఇస్తాం. రైట్, మీరు ఉన్నటువంటి బాయ్స్ వరకు అక్కడ ఒక గ్రూప్ ఉంది. బాయ్స్ 2 గ్రూప్లా? సరే, నువ్వు ఉంటావు గ్రూప్లో, మీరు ఉంటారు బ్రదరు. ఓకే, మీరు మహేందర్, నువ్వు ఆ బ్రదరు, మీరు
అక్కడ మూడు చేసి అక్కడ వేసుకోండి. బ్రదర్ మీరు ముగ్గురు అక్కడ వేసుకోండి. మీ 3 చేసి తీసుకొని వెళ్ళిపోండి. ఒక ముగ్గురు ఒక చోట. రవి నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళాను ఒక గ్రూప్లో చేయాలి. నలుగురు కూర్చోండి. సో స్వామి గారు ఆ తర్వాత బైబుల్ సంఖ్యలో పెట్టుకుని చేయుతున్నాయి. ఆయన గారు కూడా రావాలి. బ్రదర్ వెనకాల ఉన్నారు కదా బ్రదర్స్, మీరు కూడా రండి బ్రదర్, మీరు కూడా వచ్చారు త్వరగా, టైం లేదు. నో టైం, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. బ్రదర్ మీరు కూడా ప్రేమ్ గారు తర్వాత ఆడబోయే గేమ్కి జడ్జిగా ఉంటారు, గ్రూప్ లీడర్. సో మీరు అక్కడ ఒక గ్రూప్ ఫామ్ అవ్వండి. రైట్, మేము స్టేజ్ మీదకి వచ్చి యాక్ట్ చేయగలము అన్న వాళ్ళు కొంచెం లేచి నిలబడండి. స్త్రీలలో యవనస్తురాల్లో అందరు చేస్తారంట, ఇంట్లో బాగా యాక్టింగ్ చేస్తారంటే ఇక్కడ కూడా బాగా చేస్తారంట. సో మీకు బాగా కలిసి వచ్చిన టీమ్స్ ఒక 5 అయ్యి ఫామ్ అయ్యి గ్రూప్ అవుతుంది త్వరగా. సరే ఓకే మా మీరు 1 2 3 చెప్పండి. 1 మొత్తం పెట్టాము 5 పెట్టాము, ఇంకోటి పెట్టాము. సో 1 2 చెయ్యి కాదు 4 చెప్పు. మీరు 5 1 2 3 4 5 1 2 3 4 5. అమ్మా నువ్వు 1 నువ్వే సరే పోయి దగ్గరికి వెళ్ళమ్మా, నేను ఎడికి చెప్తుంటా. 1 చెప్పండి. ఎవరు 1 మళ్ళీ నలుగురు పోతున్నారు. ఓకే నెక్స్ట్ తిరుమలక 1 కవితక్క 2 చెప్పండి. మీరు ఎక్కడ మీకు గుర్తుంటుంది గ్రూపు 2 7 5 వరకే 1 అమ్మ నీకు 2 2 బ్యూటీ 3 పద్మ 4 ఆంటీ మీరు 5 ఓకే మరి ఆంటీ 1 అక్క 2 రాణి చిన్నమ్మ 3 ఆ పక్కన ఎవరు కనబడుతున్నారు వెనకాల స్వీటీ 4 ఈ అక్క మీరు 5 రావాలి మీరు 5 ఆంటీ 1 2 దీపు 3 స్వరూప 4 శ్రీలత 5 మానస 1 తర్వాత నాన్సీ 2 పాశ్రమ 3 గిఫ్టీ ప్రిన్సిపల్ ఉంటారా మీరు? ఓకే ఇప్పుడు 1 గ్రూప్ వాళ్ళందరూ ఇక్కడికి రావాలి, 2 గ్రూప్ వాళ్ళు ఇక్కడికి రావాలి, 3 వాళ్ళు అక్కడికి, 4 వాళ్ళు అక్కడికి, 5 అక్కడికి. తర్వాత ఇక్కడ ప్రేమ బావుని గ్రూప్కి వెళ్ళాలి మీరు. అక్కడ బావాల గ్రూప్ శేఖర్ గ్రూప్ అక్కడ ఉంటావా? ఓకే వాళ్ళతోటి 2 గ్రూపులు అయినా మరి ఈ గ్రూప్ లో తక్కువ ఉన్నారు, ఆ గ్రూప్ లో మొత్తం ఎక్కువ ఉన్నారు. 3 గ్రూపులు మీ అబ్బాయిలే 3 గ్రూపులు మరి 2 కనబడతానే నాకు. బావా మీరు అక్కడ మా పెద్ద బావ దగ్గర పోవాలి, యంగ్ అండ్ డైనమిక్. తర్వాత రఘు వాళ్ళలో ఒక గ్రూపు, ముఖ్యంగా మా బావగారి గ్రూప్ వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే వాళ్ళు విన్నావాలని మేము కోరుకుంటున్నాం. అందరు రెడీయా? సర్దుకోవడం కూర్చోవడం అయిపోయిందా? ఒక్కొక్క గ్రూప్ ఎక్కువ కనబడతారు, ఒక్కొక్క గ్రూప్ లేనే లేదు. అసలు మీ నంబర్లు ఎక్కించి చెప్తున్నారు. 5 మీరు 5 మీ దాంట్లో 5 మీరు